హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నదులు ప్రాజెక్టుల గురించి మనం ఆల్రెడీ మొదటి క్లాస్లో డిస్కషన్ చేసుకున్నామండి. అయితే మొదటి వీడియోలోని మనం ద్వీపకల్ప నదుల గురించి డిస్కషన్ చేసుకున్నాం. ఆ ద్వీపకల్ప నదుల్లోని ఒకటోది మహానది గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అయితే రెండో నది గోదావరి నది గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. అయితే గోదావరి నది ఏ ఏ ప్రాంతాల గుండా వెళ్తుంది, అలాగే ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. అలా జరిగే ప్రదేశాలు, అలాగే పుష్కరాల గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నామండి. అయితే గోదావరి నదిపై మహారాష్ట్రలో ప్రాజెక్టుల గురించి ఈరోజు మనం చెప్పుకుందామండి. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి జైక్వాడి ప్రాజెక్ట్ అండి. దీన్నే పైటాన్ అని కూడా పిలుస్తారు. అయితే గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఏదండి? జైక్వాడి ప్రాజెక్ట్. గోదావరి నదిపై నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏంటంటే ఈ జైక్వాడి ప్రాజెక్ట్ అండి. ఇది మహారాష్ట్రలోనే అతిపెద్ద రెండవ ప్రాజెక్ట్ అండి. ఈ జైక్వాడి ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రలోనే అతిపెద్ద రెండవ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి కోయనా ప్రాజెక్ట్ అండి. ఈ కోయనా ప్రాజెక్టు గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు. తర్వాత వచ్చి రెండో ప్రాజెక్టు బాబ్లీ ప్రాజెక్ట్. రెండో ప్రాజెక్ట్ వచ్చి బాబ్లీ ప్రాజెక్ట్. ఇది మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దేశీయ వివాదాస్పద ప్రాజెక్టు. ఈ బాబ్లీ ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రకి, తెలంగాణ రాష్ట్రాల్లో దేశీయ వివాదాస్పద ప్రాజెక్టు. మూడో ప్రాజెక్టు లెండి ప్రాజెక్ట్. మూడోది ఏంటండి? లెండి ప్రాజెక్ట్. ఇది మహారాష్ట్ర, తెలంగాణలో మధ్యలో దేశీయ ఉమ్మడి ప్రాజెక్టు. ఇది రెండు రాష్ట్రాలకు కూడా ఉమ్మడి ప్రాజెక్టుగా ఉంది. అయితే తెలంగాణలో గోదావరి నది ఒడ్డున ప్రసిద్ధి చెందిన కొన్ని ముఖ్య దేవాలయాల గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. నిర్మల్ జిల్లా బాసరా దగ్గర జ్ఞాన సరస్వతి టెంపుల్ ఉందండి. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో బాసరా అనే గ్రామం వద్ద జ్ఞాన సరస్వతి టెంపుల్ కలదు. ఇది దక్షిణ భారతదేశంలో మూడవ సరస్వతి టెంపుల్. దక్షిణ భారతదేశంలో ఇది మూడవ సరస్వతి దేవాలయం. రెండు మంచిర్యాల గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ అండి. సత్యనారాయణ స్వామి టెంపుల్. ఈ దేవాలయం గోదావరి నది ఒడ్డున పర్వత శిఖరంపై ఉంటుంది. గోదావరి నది ఒడ్డున పర్వత శిఖరంపై ఉంటుంది. తర్వాత నిజామాబాద్ జిల్లా కందుకుర్తి దగ్గర త్రివేణి సంగమం. ఎక్కడండి? నిజామాబాద్ జిల్లా కందుకుర్తి దగ్గర త్రివేణి సంగమం ఏర్పడుతుంది. గోదావరి, మంజీరా, హరిద్రా నది ఈ మూడు నదుల కలయికే త్రివేణి సంగమం. తర్వాత వచ్చి
జగిత్యాల జిల్లా ధర్మపురి. జగిత్యాల జిల్లా ధర్మపురి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలాగే యమధర్మరాజు ఆలయం కూడా, రెండు కూడా జగిత్యాల జిల్లాలో ఉండడం జరిగింది. తర్వాత పెద్దపల్లి జిల్లా మంతని దగ్గర శ్రీరామ, సరస్వతి, గౌతమేశ్వర శివాలయములు కూడా పెద్దపల్లి జిల్లాలో కలవు. తర్వాత జయశంకర్ జిల్లా కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం. ఎక్కడండి? జయశంకర్ జిల్లా కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం ఏర్పరుస్తుంది. ఇది కూడా గోదావరి నది, ప్రాణహిత, సరస్వతి, ఈ మూడు నదుల కలిగే త్రివేణి సంగమం. స్త్రీలింగాలు, అలాగే త్రిలింగాలు, ఈ త్రిలింగాలు కోస్తాంధ్ర ద్రాక్షారామం భీమేశ్వర స్వామి టెంపుల్, అలాగే రాయలసీమ శ్రీశైలంలో మల్లికార్జున స్వామి టెంపుల్. అలాగే తెలంగాణలో కాళేశ్వరం దగ్గర ముక్తేశ్వర స్వామి టెంపుల్. ఏడవది ములుగు జిల్లా ఏటూరు నాగారం అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గుండా ప్రవహిస్తుంది. ఎనిమిది భద్రాద్రి జిల్లా భద్రాచలం రామాలయానికి ప్రసిద్ధి. గోదావరి నది భద్రాద్రి జిల్లాలో బైసర్ గార్జ్ ని ఏర్పరుస్తుంది. తర్వాత చూసినట్లయితే గోదావరి నదిపై తెలంగాణలో ప్రాజెక్టులు. గోదావరి నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు: ఒకటి నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆలీ సాగర్. 3 అర్బుల రాజారాం గుత్పా. ఈ 3 ప్రాజెక్టులు కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. అయితే పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద సాగర్, ఎల్లంపల్లి, 2 సుందిళ్ళ బ్యారేజ్. ఈ 2 ప్రాజెక్టులు కూడా గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్రాల్లో కలవు. 3వ జిల్లాలో జయశంకర్ జిల్లాలో అన్నారం బ్యారేజ్, అలాగే 2 మేడిగడ్డ, 3 కంతనపల్లి ప్రాజెక్ట్. దీనికి మరొక పేరు పివి నరసింహారావు. 4వ ప్రాజెక్టు దేవాదుల. అలాగే భద్రాద్రి జిల్లాలో సీతారామ ఎత్తిపోతల పథకం. ఇవి గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్లాస్లో ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది గురించి మనం తెలుసుకుందామండి. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.